అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నడుస్తూ నడుస్తూ అలా ఆగిపోదాం. ఆగిపోవడం అంటే ఎలా? నడక ఆపి నిలబడడం కాదు. మానసికంగా ఏ ఉద్దేశ్యం లేకుండా, మనలో ఏమీ మాట్లాడుకోకుండా, పూర్తిగా మనం నిలబడి ఉన్నా మనం లేనట్టుగా అలా ఆగిపోదాం. అలాగే తింటూ తింటూ ఆగిపోదాం. ఏ ఉద్దేశ్యం లేకుండా, ఏమీ ఆలోచించకుండా, ఏ మాటలు లేకుండా, నేను ఏమీ ఆలోచించకుండా, ఏ భావన లేకుండా ఉంటున్నాను ఈ క్షణంలో అన్న భావన కూడా లేకుండా అలా ఆగిపోదాం. అలా మాట్లాడుతూ, నడుస్తూ, తింటూ, రోజులో ఎక్కువ మార్లు, ఇంకా ఎక్కువ మార్లు ఆగిపోదాం. ఆగిపోతూ ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉందాం. అలా ఆగిపోతూ ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆగిపోయి ఉంటూ అన్ని పనులు చేసుకుంటాం. సహజంగా అన్ని పనులు జరిగిపోతాయి. ఉదాహరణకు, ఈ గదిలో నుంచి ఆ గదిలోంచి మనం వెళ్ళాలనుకోండి. ఒక గదిలోంచి ఒక గదిలోకి కుడికాలు ముందు పడగానే ఎడంకాలను నువ్వు రా అన్నాం. అది సహజంగా వచ్చేస్తుంది. అప్రయత్నంగా కొన్ని మార్లు మనం ఎవరితోనో మాట్లాడుతుంటాం, డ్రైవ్ చేస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే గేరు మారుస్తుంటాం, గేరు వేస్తుంటాం, ఏదో అడ్డం వస్తుంది, బ్రేక్ వేస్తాం. సహజంగా జరిగిపోతూ ఉంటుంది డ్రైవింగ్. అలా జీవితం అలా సహజంగా జరిగిపోతూ ఉండాలి. దేనికి ఓవర్గా రియాక్ట్ కాకుండా, అట్లని రియాక్షన్ అనేదే లేకుండా ఉండకుండా అలా సహజంగా జరిగిపోతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. మనం అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలా ఉందాం. శబ్దాన్ని శబ్దంలాగా విందాం. ప్రపంచంలో ఒక చెట్టు ఉన్నట్టు, ఒక పక్షి ఉన్నట్టు, ఒక పెట్టు ఉన్నట్టు మనం ఉందాం. చెట్టుకి గతం తెలియదు, చెట్టుకి భవిష్యత్తు తెలియదు, చెట్టుకి వర్తమానం కూడా తెలియదు. అది అలా ఉంటుంది. పిట్ట అంతే, ఈగ అంతే, దోమ అంతే. ప్రకృతిలో ఒక్క మనిషి తప్ప ప్రతి ఒక్కటి అంతే. హాయిగా, స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఉంటాయి. వాటి అన్నిటి మధ్య తెలివి ఉండి ఇంద్రియ జ్ఞానం ఉన్నందువల్ల మనిషి ఒక్కడే ఎప్పుడు అశాంతితో ఉంటాడు. మనిషి వల్ల ప్రకృతి చెడిపోతుంది తప్ప ప్రకృతి ఎప్పుడు స్వచ్ఛంగా ఉంది. అసలు మనిషి అనేవాడు కాపాడపడుతున్నాడు అంటేనే ఆ ప్రకృతిలోని స్వచ్ఛదనం వల్ల. అందుకని బ్రతికినంతకాలం ప్రతి సెకను స్వచ్ఛంగా ఉందాం. ఎందుకంటే పుట్టే ప్రతి సెకను స్వచ్ఛంగా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఎన్నో సెకండ్లు వెళ్ళిపోతున్నాయి, అన్ని స్వచ్ఛమైన సెకండ్లు. కానీ మనం ప్రతి సెకను స్వచ్ఛంగా తీసుకోవటం లేదు. దాంట్లో మన గతాన్నో మన భవిష్యత్తును పులిమేసి ఆ స్వచ్ఛమైన ఆ సెకనుని కలుషితం చేసుకుంటున్నాం. అందుకని అలా ఉండిపోదాం. ఎప్పటికీ అలా ఉండిపోదాం. అదే
నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నైనం క్లేదజంతి ఆపో నశోషయతి మారుత. అది అలా ఉండిపోదాం, అలానే ఉండిపోదాం.